కొంతమంది సేవకులు చూడండి ఎప్పుడు సంఘాన్ని దూషించడం, సంఘం మీద సనుక్కోవడం, సంఘం ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని వారి గురించి ఏదో ఒక మాటలు అనుకోవడం, లేదా ఎవరైనా వారి పట్ల ఏదైనా తప్పు చేస్తే మా జోలికి వస్తే నాశనం అయిపోతారు, మా జోలికి వస్తే ఇలా అయిపోతారు, మీకు ఇలా జరుగుతుంది, శాపాలు తగులుతాయని సేవకుల్ని చాలామందిని చూస్తుంటాం. సంఘాన్ని తిట్టే వాళ్ళని, లేకపోతే వాళ్ళని వాళ్ళు ఒక గాడ్గా ఊహించుకొని మా జోలికి వస్తే భస్మం అయిపోతారు అన్నట్లు బిహేవ్ చేస్తూ ఉంటారు. అయితే దేవుడు సేవకులకి ఏం చెప్తున్నాడు, వారు ఎలా ఉండాలి, వారు ఏ మాటలు చెప్పాలి ప్రజలకు అన్నది దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 23వ వచనంలో మోషే ద్వారా అహరోనుకు దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, నా ప్రజలకు నీవు నా మాటలు చెప్పేవాడుగా ఉండాలి, నా ప్రజలు నీవు ఆశీర్వదించాలని దేవుడు అహరోనికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మరి సేవకులైన వాళ్ళు దేవుని సమాధానాన్ని ప్రజలకు ప్రకటించాలి, దేవుని తోడు ప్రజలకు ఉందని, దేవుని సహాయం రౌండ్ ద క్లాక్ ఎప్పుడు దేవుడు అవైలబుల్గా ఉంటాడని వారికి ఆ సంఘ కాపరి చెప్పవలసి ఉన్నది. దేవుని మాటలను తెలియజేయవలసి ఉన్నది. ఆ సంఘానికి దేవుడు ఆ రోజు ఏ వాక్యం ఇచ్చాడో ఆ వాక్యాన్ని ఆ సంఘ కాపరి ఆ జనులకు తెలియజేయవలసి ఉన్నది, వారికి సమాధానం ప్రకటించవలసి ఉన్నది, మరి ఇంకా వారిని సరైన త్రోవలో నడిపింపవలసి ఉన్నది. అలా చేసినప్పుడంట ఎప్పుడైతే ఆ యాజకుడు కానీ, ఆ సేవకుడు కానీ, ఆ సంఘ కాపరి కానీ తన ప్రజలను దీవించినప్పుడు, తన ప్రజలకు దేవుని మాటలు చెప్పినప్పుడు, తన ప్రజలకు సమాధానకరంగా ఉండి వారిని నడిపిస్తున్నప్పుడు అప్పుడు దేవుడు వారిని దీవిస్తాడంట, దేవుడు వారిని బ్లెస్ చేస్తాడంట. మరి మనం సంఘాలు ఎదగకపోవడానికి, సంఘంలో జనులు రాకపోవడానికి కారణం ఇదే అవ్వచ్చు. నువ్వు ఎంతో ఎత్తుగా ఊహించుకొని, ఎంతో ఉన్నత స్థితిలో ఊహించుకొని వచ్చిన వారిని అందరినీ చిన్న చూపు చూస్తూ, ఒక రెస్పెక్ట్ లేకుండా, ఒక విలువ లేకుండా మీరు బద్దులై ఉన్నారు, చేయవలసి ఉంది అన్నట్లు మనం బిహేవ్ చేసినప్పుడు మనకి ఎప్పుడు దీవెన రాదండి. ఎప్పుడైతే దేవుని మాటలు ప్రకటించే ఒక అంబాసిడర్స్గా మనం ఉంటామో, దేవుని సమాధానాన్ని ప్రజలపైన ప్రకటిస్తామో, వారు చేసిన తప్పులను కూడా క్షమించి మనం సమాధానం కలిగి ఉంటామో, దేవుని ఆశీర్వాదాలు వారిపైన ప్రకటిస్తామో, మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదిస్తామో, అప్పుడు మనం దీవించబడతాం, అప్పుడు మన కుటుంబాలు దీవించబడతాయి, అప్పుడు మనం ఉన్నత స్థితిలో ఉంటాం, అప్పుడు మన సంఘాలు వర్ధిల్లుతాయి, అప్పుడు మన కుటుంబాలు ఫ్లరిష్ అవుతాయి. దేవుడు కూడా అట్లు నీ జీవితంలో జరగాలని ఆయన ఆశ. మరి నిన్ను కరెక్ట్ చేసుకొని నీకున్న సంఘం పట్ల నీవు శ్రద్ధ కలిగి, రెస్పాన్సిబిలిటీ కలిగి, దేవుని పట్ల భయం కలిగి నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో, సేవ చేస్తావో, తప్పక అప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.